డే 16 ఆఫ్ మార్నింగ్ ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేసుకుని ఎర్లీగానే మనం బ్లింకిట్ స్టోర్ కి అయితే వెళ్ళిపోయిండాలి. ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దాం అని చెప్పేసి పీజీకి అయితే వచ్చాం. ఈ రోజు మా పీజీలో స్పెషల్ ఏంటంటే దమ్ బిర్యానీ. అలా మంచిగా ఒక మంచి బిర్యానీ తిన్న తర్వాత మంచిగా హెడ్ మసాజ్ అయితే చేసాడు మన పప్పు. డార్లింగ్స్ మొన్నటి వీడియోలో హ్యాండ్ స్టాండ్ గురించి చెప్పాను కదా, దాని గురించి డిఎం చేశారు. హ్యాండ్ స్టాండ్ ఎలా అయ్యాలన్నా నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అయిపోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మెయిన్ గా మీకు పుషప్స్ అనేవి కొడతాం రావాలి. అండ్ నెక్స్ట్ అది అయిపోగానే పైక్ పుషప్స్ కొట్టండి. థర్డ్ టిప్ వచ్చేసరికి మీ మోచేది మీద మోకాళ్ళ పెట్టి హోల్డ్ చేయండి. సేమ్ నేను చేసి ఇలా ఎంత సేపు చేస్తే అంత ఈజీగా ఉంటుంది మీ బాడీని మీరు లిఫ్ట్ చేసుకోవడానికి. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసరికి వాల్ కి హ్యాండ్ స్టాండ్ వేసి మీరు అట్లీస్ట్ 1 minute అయినా హోల్డ్ చేసుకొని ఉండాలి మీ బాడీని. అండ్ నెక్స్ట్ వన్ మీ లెగ్ ని బ్యాక్ కి బెండ్ చేస్తూ హోల్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాల్ పుషప్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ బై. అండ్ నెక్స్ట్ ఇవన్నీ అయిపోగానే సేమ్ నేను చేస్తున్నట్టు చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఫ్రంట్ కి పడబోతున్నా మీరు హోల్డ్ చేసుకున్న స్ట్రెంత్ అనేది ఉంటుంది. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్ గా ట్రైన్ చేసుకోండి. ఇలా ఒక పుషప్స్ అన్న కొడతారు అట్లీస్ట్. హ్యాండ్ స్టాండ్ పుషప్ కొడతాం అనేది చాలా ఈజీ అయితే కాదు, ఇష్టపడుతూ కొట్టామంటే పెద్ద కష్టం కూడా కాదు. అండ్ ఈ రోజు మన ఎర్నింగ్స్ వచ్చేసరికి 14-20 రూపీస్ ఈ రేంజ్ లో కనుక మనం కొడితే 60 days లో 1 lakh ఛాలెంజ్ అనేది ఈజీగా అయిపోతుంది. బట్ ఏమవుతుందో ముందు చూద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక ఫాలో అయితే కొట్టేసేయండి. ఈ రోజు జరుగుతున్న ప్రయాణం ఇంతటితో సమాప్తం. ఈ డానీతో.